విన్న వాళ్ళందరూ కూడా నాకు తెలిసి చాలా మంది ముందుకు వెళ్తున్నారు. ఒక్క మీటింగ్ లోనే కనెక్ట్ అయ్యేవాడు చాలా మంది ఉంటున్నారు. కొంతమంది కనెక్ట్ కావట్లేదంటే నాలాగా కొంచెం బుర్రలో గుజ్జు లేదు, తక్కువ ఉండాల్సింది తక్కువ ఉంటుంది కాబట్టి అర్థమైందా? తక్కువ ఉన్నది. సో ఒక్క మీటింగ్ వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది గురువు గారు మాటలు చాలా మంది సక్సెస్ అయిన వాళ్ళు కంపెనీ గురించి, కంపెనీ చరిత్ర, దీంట్లో సక్సెస్ అయిన వాళ్ళందరూ చూసిన తర్వాత నాకు అప్పుడు దాకా వెళ్ళిన నేను విషయం ఏంటంటే నా వల్ల ఎవరికైనా ఉపయోగం ఉంటుందేమో, ఈ సప్లిమెంట్ వల్ల నేను ఎవరికైనా చెప్పగలుగుతానని వెళ్ళి తెలుసుకుందాం అనుకున్నా. నేను నాకు మీటింగ్ వెళ్ళిన తర్వాత మైండ్ కొంచెం మారింది. ఎలా మారిందంటే ఆరోగ్యం వచ్చింది. నాకు లేక పుట్టిన పిల్లలకి ఈ భూమి మీద నేను బతుకున్నానంటే నా పిల్లలకి ఏదో ఒకటి చేసేవాళ్ళ అలాంటి గొప్ప అవకాశం వెస్టేజ్ నాకు కల్పించింది. కాబట్టి దీన్ని గట్టిగా పట్టుకుంటే వీళ్ళకంటే ఏం తక్కువ కాదు కదా నేను అని చెప్పేసి నాకు నేను అనుకున్నా ఆ ఒక్క మీటింగ్ లో. ఎందుకంటే చాలా మంది చిన్న చిన్న స్టూడెంట్స్, కొంతమంది హౌస్ వైఫ్లు, చదువు ఉండి లేక ఇలాంటి వాళ్ళు అందరూ కూడా వచ్చి జస్ట్ వాడుకొని మీటింగ్ వచ్చి తెలుసుకొని చిన్న టీం తయారు చేసుకొని గురువు గారి యొక్క మాటలు విని ధైర్యం తెచ్చుకొని టీం నడిపించుకుంటూ వెళ్ళడం ద్వారా నాకు ఇంకా ఒక 10,000, 15,000, 20,000 వస్తాయని చెప్పి కొంతమంది చెప్పినప్పుడు నాకు ధైర్యం వచ్చింది. ఎందుకు? లక్ష చెప్పట్లే వీళ్ళు, అర్థం కదా? లక్ష చెప్పలా, 10,000, 15,000, 20,000 చెప్పినప్పుడు నాకు ధైర్యం వచ్చింది. ఫైనల్ లాస్ట్ లో ఎంఎస్ఆర్ గారు వచ్చి నా ఇన్కమ్ 1,25,000 అని చెప్పాడు. చెప్పిన తర్వాత నాకు కొంచెం మైండ్ స్తంభించినంత పని అయింది. ఎందుకంటే 1,25,000 రూపాయలు జస్ట్ ఒక 2 years లోనే దీనిలోకి ముందుకు వచ్చేసాడంటే దీనిలో ఉందా లేదా అనేది ఇంకా నమ్మకం కలిగట్ల. 1,25,000 అనేసరికి మీటింగ్ అయిపోయిన తర్వాత ప్రొడక్ట్ కంపెనీ చాలా బాగుంది, ప్రొడక్ట్ బాగుంది, ప్లాన్ బాగుంది, మొత్తం ఆ రోజు ఉండేలో తెలుసుకున్న తర్వాత నేను డబ్బులు ఏ విధంగా వస్తుంది అనేది తెలియక గురువు గారిని మళ్ళీ క్వశ్చన్ చేసే, నేను ఇంటికి రాలా, రేపటి రాలా, ఇంకా ఆయన ఎమ్మటి వెళ్ళి ఎమ్మటపడి బస్సులు అడిగా, ఈ డబ్బులు గ్యారంటీగా వస్తే నీ దగ్గర ఉంటది కదా, అది బ్యాంకు స్టేట్మెంట్ ఉంటది కదా, ఆ స్టేట్మెంట్ ఏమైనా చూపిస్తావా? స్టేట్మెంట్ చూపిస్తామంటే ఏమన్నాడు తెలుసా? అందుకే నీకు 2 సంవత్సరాలు బట్టి 2 సంవత్సరాలు బట్టి అందుకే నీకు ఇంకా ఇంకంటే తిట్టనంటే తిట్టాడు అనమాట. నాకు ఆ రోజు బలంగా నిర్ణయించుకొని ఈ బిజినెస్ లో నేను కూడా నిలబడాలి, చెయ్యాలని ఉంది. కానీ ఆ డబ్బులు ఎట్లా వస్తాయని నేను తెలుసుకోలేక కొంచెం ఇదయ్యాను. అది ఉంటే నిజంగా చూపించాలన్నట్టుగా అడిగితే అప్పుడు ఆ మాట అన్నాడు, ఇంకా నీకు త్వరలో రెండు బట్టి నీకు 2 సంవత్సరాలు పడింది, జర్నీ చేయి, నీకు అర్థం అవుతుందని చెప్పాడు. జర్నీ చేయడం మొదలు పెట్టా గురువు గారితో. చిన్నగా ఆ నెల స్టార్ట్ చేశాను. జూన్ 2019 నా బిజినెస్ మంత్ స్టార్ట్ అయిన మంత్. ఈ బిజినెస్ లో నేను జాయిన్ అయింది 2017. సో ఒకటే చెప్తున్నా ఫ్రెండ్స్, మీరు ఐడి తీసుకున్న రోజు తీసుకున్నట్టు లెక్కే కాదు. ఏదైతే మీటింగ్ లో మీరు రియలైజ్ అవుతారో ఆ రియలైజ్ అయ్యి కుటుంబానికి నేనంటూ ఏదో ఒక భరోసా కంపెనీ ఇస్తుంది. ఆ భరోసాని నేను నా కుటుంబానికి ఇచ్చిన రోజు రియలైజ్ అవుతారు చూడండి, ఆ రోజు నువ్వు స్టార్ట్ అయినట్టు స్టేజ్ లో ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? అర్థమైందా? అర్థం కదా? సో నేను ఆ రోజు రియలైజ్ అయ్యాను. ఆ మీటింగ్ ద్వారా గురువు గారి మాట ద్వారా రియలైజ్ అయ్యి నా కుటుంబానికి నేను ఏదో ఒక భద్రత కల్పించాలంటే ఇక్కడ డబ్బు ఉంది, ఆ డబ్బు తీసుకోవాలంటే నా వంతు పని నేను చేయాలి. ఇంకా ఏం చేయాలి, ఎలా చేయాలని చెప్పేసి గురువు గారిని ఎంటబడుతూ రోజు ఉదయం సాయంత్రం ఆయనతో మాట్లాడుతూ నేను ఈ రోజు ఎంతమందికి వెళ్ళాలనుకుంటున్నా, వీళ్ళతో మాట్లాడాలనుకుంటున్నా, ఏమన్నా డౌట్స్ వస్తే నీకు ఫోన్ చేస్తా. ఆ విధంగా జర్నీ చేస్తే ఫస్ట్ మంత్ అంటే 2017 కాదు 2019 బిజినెస్ స్టార్ట్ చేసిన మంత్ 569 రూపాయలు నా ఫస్ట్ మంత్ వచ్చారు. ఓకేనా? అక్కడి నుంచి కొంచెం జనంతో చెప్పుకుంటూ వస్తారా రాదు వస్తే వస్తే మన లీడర్స్ ఆల్రెడీ 3-4 రోజుల నుంచి పోస్ట్ పెట్టున్నారు. ఎంతమంది ఈ కాదు కూడా కాదు, బయట కూడా కూర్చోబెట్టాలి. అవునా కదా? సో నాకు అర్థమవుతుంది. మీటింగ్లు వెళ్తుంటే జనాన్ని పిలుస్తుంటే రావట్లా. ఒకరోజు చెప్పిన, జనాన్ని పిలుస్తుంటే రావట్లేదు కదా అని. మరి 1,00,000 డబ్బులు ఉంటే ఆల్రెడీ 1,00,000 డబ్బులు ఉంటే కానీ జనాన్ని పిలుస్తుంటే రావట్లా, ఎందుకని అన్నా? ఒకటే మాట చెప్పండి, నువ్వు ఎన్ని రోజులకు వచ్చినావు చెక్ చేసుకో. కొంత అన్నదమ్ములే, చిన్నమ్మ పెద్ద పిల్లలము ఇద్దరము. మరి ఒక పల్లెలో కూడా తిన్నాం కొన్ని సందర్భాల్లో. మరి నువ్వెందుకు వచ్చినా చూసుకో, ఒకసారి చెక్ చేసుకో. జనం నువ్వు పిల్లలుగా నెగేసుకుని వస్తారనుకుంటున్నావా? వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్తే 1కి 10 సార్లు, 10కి 100 సార్లు, 100కి 1000 సార్లు, 1,00,000 సార్లు అయినా పిలవాలా?
పిలిస్తే వస్తారు. పిలిస్తే వస్తారా? రారు. వస్తారా? రారు. పిలిస్తే రారు. గెలిస్తే వస్తారు.